అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. రొయ్య పొట్టులో గుడ్లు వేసి కూర ఈ విధంగా చేస్తే ఇంట్లో అన్నం కొంచెం ఎక్కువ వండాల్సిందేనండి. ఎందుకంటే అంత బాగుంటుంది మరి ఈ కూర. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రొయ్య పొట్టు గుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా రొయ్య పొట్టు మీకు చూపిస్తున్నాను. ఈ రొయ్య పొట్టుతోటి కారం కూడా చేసుకుంటారండి ఎక్కువగా. కానీ కారంతో పాటు ఇలా కూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని జల్లెడ బుట్టలో వేసుకోవాలి. వేసిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఎందుకంటే ఈ రొయ్య పొట్టులో ఇసుక ఉంటుందండి, అందుకని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ జల్లెడ బుట్టలను ఉంచేసి నీళ్ళని పోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్య పొట్టు వేసి వేయించుకోవాలి. కంపల్సరీ ఇలా వేయించి చేసుకుంటేనే కూర అనేది చాలా బాగుంటుందండి. స్టవ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రంగా అయితే వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. రొయ్య పొట్టు వేయిస్తుంటేనే ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 లేక 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చిన్న స్పూన్ తోటి వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చిన్నగానే కట్ చేసుకుని వేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడం కోసమని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే రొయ్యలు వేసేటప్పుడు కాస్త సాల్ట్ తగ్గించే వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత టమాటాలు చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా మెత్తగా మగ్గితేనే మనకి కర్రీలో గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ధనియాల పొడిని 1-2 నిమిషాలు ఇలా వేయించాలండి. వేయించిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. టమాటాలు వేసినా కానీ చింతపండు పులుసు అనేది పోసుకుంటేనే కూర రుచి బాగుంటుందండి. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంత చింతపండు పులుసు తీసి పోస్తున్నాను. ఇలా పోయడం వల్ల నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది కూర టేస్ట్ అనేది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రొయ్య పొట్టు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ కూర, తప్పకుండా ట్రై చేయండి. రొయ్య పొట్టు వేసేటప్పుడు ఒకే దగ్గర వేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసిన తర్వాత గరిటెతోటి ఇలా నొక్కి పెట్టాలండి రొయ్య పొట్టు అనేది. చూడండి, ఈ విధంగా గరిటెతోటి నొక్కి పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నానండి. మీరు ఎగ్స్ ఎన్ని కావాలన్నా కానీ వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ కొట్టుకుని వేసుకోవాలి. చూడండి, చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత అస్సలు కలపకూడదు. మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించాలండి. మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. ఎగ్స్ అనేది ఈ విధంగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటెతోటి 4 వైపులా కూడా కట్ చేసినట్టుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి, బాగుంటుంది. అంతా కలిపేసామనుకోండి, ఎగ్ అంతా కూడా కలిసిపోయి పొరుట్లాగా అయిపోతుంది అనమాట. ఇలా అయితే పిల్లలు కూడా తినడానికి ఇష్టంగా బాగుంటుంది. ఇప్పుడు గుడ్డుని ఇలా రెండో వైపు కూడా తిప్పి 2 నిమిషాలు మళ్ళీ ఉడికించాలి. అప్పుడు రెండో వైపు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ గుడ్డుకు పట్టి చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన రొయ్య పొట్టు గుడ్డు కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. ఇలా చేసుకుని తింటే అన్నం కాస్త ఎక్కువ లాగించేస్తారండి, అంత బాగుంటుంది మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.